హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో బ్రేక్ఫాస్ట్గా అయినా స్నాక్గా అయినా అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే ఒక మంచి రెసిపీని అయితే ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఇక టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి. మరి సింపుల్గా చేసుకునే ఈ స్నాక్ కమ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. అంతకంటే ముందుగా వీడియోకి ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. దానికోసం నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకుంటున్నాను. ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు వరకు బియ్య పిండిని తీసుకుంటున్నాను. బియ్య పిండి ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో అంతే క్వాంటిటీలో ఒక కప్పు వరకు అన్నాన్ని వేసుకుంటున్నానండి. నేనైతే ఫ్రెష్గా అప్పటికప్పుడు వండిన అన్నాన్ని వేసుకుంటున్నాను. మీరు లెఫ్ట్ ఓవర్ అంటే రాత్రి మిగిలిన అన్నాన్ని పొద్దున్నైనా చేసుకోవచ్చు. స్నాక్గా అనుకుంటే మధ్యాహ్నం మిగిలిన అన్నాన్ని సాయంత్రం అయినా చేసుకోవచ్చు. ఒక కప్పు వాటర్ వేసి దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. అన్నం మిక్సీ పట్టేటప్పుడు అన్నం బియ్య పిండి కాస్త గట్టిగా అవుతుంది. అవసరమైతే మీరు ఇంకాస్త వాటర్ని అయితే కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ని కూడా ఈ పిండిలో అయితే వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా కూడా ఎక్కడ కూడా చిన్న చిన్న పిండి ముద్దలు లేకుండా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి అప్పటికప్పుడు. ఈ రెసిపీని ఎక్కువ టైం కూడా పట్టదు. పిల్లలు ఏదైనా స్నాక్గా అడిగినప్పుడు క్విక్గా చేసి ఇచ్చేయచ్చు. ఇక దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక చిన్న ఉల్లిపాయను వేసుకున్నాను. అలానే మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. అలానే ఒక చిన్న టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇక ఫైనల్గా కొంచెం అంత కొత్తిమీర, టేస్ట్కి సరిపడా అంత సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇందులో మీరు క్యారెట్ని కానీ కీరాని కానీ తురుముకొని వేసుకోవచ్చండి. పిల్లలు వెజ్జీస్ తినట్లేదు అనుకున్నప్పుడు ఇలా యాడ్ చేసి ఇవ్వచ్చు. నా దగ్గర అయితే క్యారెట్ కీరా లేదు, అందుకోసం నేను ఇక్కడ వేసుకోలేదు. అంతే అండి. ఇందులో కావాలి అనుకుంటే మీరు జీలకర్రను కూడా వేసుకోవచ్చు, ఘాటుగా బాగుంటుంది. వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చండి. ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక చిన్న ప్యాన్ పెట్టుకుంటున్నాను. ఆయిల్ కూడా మనకి ఎక్కువ పట్టదండి. కాస్త ఆయిల్ వేసుకొని ఒక సైడ్ మంచి కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలి. అలానే రెండు సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలండి. ఫస్ట్ కాబట్టి నేను ఇక్కడ ఒకటి వేసి చూపిస్తున్నాను. తర్వాత అయితే ఒక 3 వేసాను. నేను తీసుకున్న ప్యాన్కి ఇన్నే పట్టాయి కాబట్టి ఇన్నే వేసుకున్నానండి. మీరు తీసుకున్న ప్యాన్ని బట్టి మీరు ఎన్ని పడతాయి అనుకుంటే అన్నింటిని వేసుకోవచ్చు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇక టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. ఇంకా మన ఛానల్లో మంచి మంచి స్వీట్స్, స్నాక్ రెసిపీస్ అయితే ఉన్నాయండి. మీకు టైం కుదిరినట్టయితే వాటిని కూడా చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.